ఇప్పుడు మనము ఎలాగేస్తాం ఆ పొగలాగా ఆ దేవుడు ఆలకించి కూడా ఆ రోజు ఎప్పుడు కొట్టేసాడంటే పక్కన కొట్టేశాడు. మృతి పిల్లైనా ఏదైనా అక్కడ బొద్దించి కానీ అక్కడ పశువు అంటే ఇవన్నీ కూడా పక్కన కొట్టేసేది. అయితే ఇక్కడ ఏ పేరు అర్పణ అర్పించాడే కానీ అది ఏం జరిగింది కదా ఏమైపోయాడు తన మొక్కము మోసుకుని మామూలు వచ్చిందండి. ఎవరి మీద ఎవరి మీద కోపం? మనిషి మీద కాదు కోపం. ఇదిగో నేను మా తమ్ముడు ఒక తల్లికి తండ్రికి పుట్టిన వాళ్ళే కదా, అయితే నా తమ్ముడు అర్పణ ఎందుకు అంగీకరించాడు, నా ఎందుకు అర్పణ అంగీకరించలేదని కోపం వచ్చిందంటే ఇది చూడండి. అక్కడ యెహోవా కయ్యానుతో అదిగో ఏమంటాడంట? దేవుడే స్పష్టంగా మాట్లాడేస్తున్నాడు, నీకు కోపమేలా? అదిగో